సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వి సముద్రం అంటే ఒక అజాత శత్రువు. అలాంటి సముద్రాన్ని సురేష్ బాబు చాలా ఇబ్బంది పెట్టాడు. మీరు ఇబ్బంది పడ్డ మాట వాస్తవా కాదా? సంక్రాంతి సినిమా తీసుకొని రెడీ చేస్తుండగా పంపించింది ఎవరు? ఆయనే వచ్చాడు. ఏదో బ్యాక్గ్రౌండ్లో జరుగుంటుంది. మీకు తెలియదు ఆ విషయం. హిట్లర్ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి చిరంజీవి గారి మైండ్ సెట్ ఎలా ఉంది, హిట్లర్ వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ ఎలా మారింది? స్టార్డమ్ వచ్చినాక నరసింహనాయుడు సినిమాలో అందరినీ కొట్టుకుంటా వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి రాగానే అవును ఆ కత్తి ఇట్లా చేతిలో పట్టుకొని ఆ బటన్స్ ఇట్లా వదిలేస్తుంటారు అనమాట. అది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మీకు ఎలా అనిపించింది? బీభత్సం అనమాట. సెకండ్ హాఫ్ చూసి గారు సింహరాశి ఎలా మొదలైంది? అసలు ఫస్ట్ సినిమాకే నువ్వా నేనా, నా డైరెక్షన్ నీ హీరోయిజమా, ఆ లెవెల్లో సినిమా తీశాను. రాజశేఖర్ గారి రియాక్షన్ ఏంటి? అంత గొప్ప సినిమా అతని లైఫ్లో కాదు, ఇంకో జన్మ ఎత్తినా కూడా. బట్ ఇప్పుడు కూడా అతను గర్వంగా చెప్పుకోలేడు ఏంటో నాకు ఆ సినిమా గురించి. ఏదో అంకుశం అని చెప్తాడు, ఆ అంకుశం మర్చిపోయారు జనం. ఎవడైతే నాకేంటి సినిమా వల్ల మానసిక క్షోభ అనుభవించాడు ఈ సముద్ర. ఈ సినిమా సక్సెస్ రేపు డైరెక్టర్ పట్టుకుపోతాడు. ఈ పేరు డైరెక్టర్కి వెళ్ళకూడదు. రెమ్యునరేషన్ పూర్తిగా ఇచ్చారా, సగం ఇచ్చారా? సగమే. అది కూడా అడగలేదు. అది కూడా అడగలేదు. ఫస్ట్ టైం నా జీవితంలో సెట్ నుంచి వెళ్ళిపోయిన సినిమా అదే, శివరామరాజు. ఆ సినిమా షూటింగ్ టైంలో హరికృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్తారా? అమ్మవారి విగ్రహం సీనే తీస్తున్నా, షాట్ పెట్టి కెమెరా ముందుకు వెళ్ళంగానే ఒక పెద్ద అరుపు ఏ అని చెప్పేసి. ఆ సినిమాలో ఒక్క చాట కావాలి హరికృష్ణ గారి విషయంలో గుండె జల్లు మందండి. యాక్సిడెంట్, ఈ లారీ ఇలా రావాలి, హరికృష్ణ గారు ఇలా రావాలి. ఈ షాట్ చేస్తున్నాం, హరికృష్ణ గారికి యాక్షన్ చెప్పగానే లారీ కదిలింది, ఈయన పరిగెత్తాడు, టమాటా మీద కాలు పడి స్లిప్ అయ్యాడు. భయపడ్డారు ఆయన. కొంతమంది హీరోలు చేయరు, భయపడి పారిపోతారు. నందమూరి వాళ్ళకి ఏంటంటే క్రౌడ్ చూస్తే ఊపొస్తుంది. హరికృష్ణ గారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు? పట్టుకున్నా అంటే గిచ్చి వదిలిపెట్టేస్తాడు. హరికృష్ణ గారితో మీకు ఒక ట్రావెల్ ఉంది కాబట్టి ఆయన బతుకున్నప్పుడే సముద్ర నా బిడ్డ తండ్రికి ఉండే గర్వం ఈ రోజున చూపించారు. కళ్యాణ్ గురించి కొంచెం టెన్షన్ పడేవాడు. ఎన్టీఆర్ గురించి, బాలయ్య గురించి అయితే అసలు చాలా కాన్ఫిడెంట్ గా ఉండి మాట్లాడు. తారకరత్న గారికి చివరి వరకు పెద్ద సక్సెస్ అనేది దొరకలేదు. నిజమే. ఎప్పుడైనా బాధపడ్డారా? అది నా దగ్గర అయితే చాలా, అన్నయ్య తను ఇంకొక 10 రోజుల్లో చనిపోతాడు అనగా 3 lakhs అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఆయన చనిపోయిన వార్త తెలియంగానే మీ రియాక్షన్ ఏంటి? తట్టుకోలేము. హాయ్, వెల్కమ్ టు మై షో. ఇండస్ట్రీలో హిట్ సినిమాలు ఉంటాయి, గొప్ప సినిమాలు ఉంటాయి. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆ గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు. ఆయన తీసిన ప్రతి సినిమా సమాజం మీద ఓ మంచి ప్రభావాన్ని చూపించింది. శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సింహరాశి, ఎవడైతే నాకేంటి, ఇలా ప్రతి సినిమా, ఏ సినిమా తీసుకున్నా దాంట్లో ఒక మంచి అర్థం ఉంటుంది. ఆయన ఎవరో గారు, సీనియర్ దర్శకులు వి సముద్ర గారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. అండ్ మీలాంటి ఒక పెద్ద దర్శకుల ముందు కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను ఒక గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా మీద మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కానీ, లేదంటే సమాజం మీద కానీ మీ సినిమాలు చూపించిన ప్రభావం అటువంటిది. ఒక సింహరాశి తీసుకుంటే ఒక అమ్మ సెంటిమెంట్, ఒక శివరామరాజు తీసుకుంటే అన్నా చెల్లెలు సెంటిమెంట్, ఒక టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ తీసుకుంటే ఒక రైతు సమస్యల మీద. అలా ప్రతి సినిమా, ఏ సినిమా తీసుకున్నా కానీ సమాజానికి ఒక సందేశం ఉంటుంది. అండ్ అలాగే దాంట్లో ఒక మాస్ యాంగిల్ కూడా ఉంటుంది. సో అందుకని నేను ఇందాక మిమ్మల్ని పరిచయం చేసేటప్పుడు హిట్ సినిమాలు వేరు, గొప్ప సినిమాలు వేరు. మీరు అలాంటి గొప్ప సినిమాలు తీశారు. ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వెళ్ళారు మీరు? 88 ఎండింగ్. 88 ఎండింగ్ అనమాట. వెళ్ళాను. అప్పుడు ఒక 3 months మాత్రం కొంచెం స్ట్రగుల్ అయ్యాం. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఏడుకొండలని, ఇద్దరం వెళ్ళాం అనమాట. అక్కడ అట్లాగా వాళ్ళ బాబాయ్ గారు ప్రొడక్షన్లో ఉండేవాళ్ళు. ఆయన పట్టుకొని ఆయన నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఏం రత్నం గారి దగ్గర జాయిన్ అయ్యి అనమాట ఫస్ట్. అప్పుడు ఆయన ప్రొడ్యూసర్. అప్పుడు కర్తవ్యం రిలీజ్ అనమాట. ఆ టైంలో కలిస్తే నెక్స్ట్ ఇది రిలీజ్ అవుతుంది, ఇది రిలీజ్ అయిన ఇమీడియట్ పెద్దరికం సినిమా ఉంది, దానికి చేరుదు కానీ అని చెప్పేసి దానికి నన్ను జాయిన్ చేసుకున్నారు అప్రెంటిస్గా. ఓకే.
అట్లా ఇక ఆ బ్యానర్లో కంటిన్యూగా ఏం రత్నం గారి దగ్గర, మోహన్ గాంధీ గారి దగ్గర ఆశయం విజయశాంతి వీళ్ళు చేశారు. స్రవంతి రవికిషోర్ గారిది రౌడీ మొగుడని మోహన్ బాబు గారు విజయశాంతి గారు చేశారు. ఇట్లా ఈ చేసుకుంటూ పోకూరు బాబురావు గారి బ్యానర్లో, ఎయిటర్ మోహన్ గారి బ్యానర్లో, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర, బి గోపాల్ గారి దగ్గర, శరత్ గారి దగ్గర, సురేష్ వర్మ దగ్గర, ఇట్లా చాలా మంచి మంచి బ్యానర్స్లో మంచి మంచి డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశానండి. ముఖ్యంగా మీరు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర పనిచేసినప్పుడు హిట్లర్ అని ఒక సినిమా వచ్చింది, చిరంజీవి గారు చేశాను. సార్, హిట్లర్కు ముందు చిరంజీవి గారికి సక్సెస్ లేక చాలా కాలం పాటు కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పి విన్నాము. అవును. అసలు హిట్లర్ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి చిరంజీవి గారి మైండ్ సెట్ ఎలా ఉంది, హిట్లర్ వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ ఎలా మారింది, కాస్త వివరంగా చెప్తారా? చిరంజీవి గారు ఏంటంటే అండి, ఎప్పుడు సెటిల్డ్ మైండ్ ఆయన, చాలా మెచ్యూరిటీ మైండ్. అప్పటికి కంటిన్యూ సక్సెస్ కొట్టి ఫ్లాప్స్ వచ్చేసి ఎలాంటి సినిమా చేయాలి ఇప్పుడు అని గ్యాప్ తీసుకున్నారు చిరంజీవి గారు. ఓకే. ఆ గ్యాప్ తీసుకున్న టైంలో ఎలాంటి కథను సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే ఆలోచనలో పడి ఆయన చూస్తూ ఉంటే అప్పుడు మమ్మట్టి చేశాడండి హిట్లర్ సినిమా మలయాళంలో. అది చాలా పెద్ద హిట్ అయింది. సో నేను అన్ని మాస్ సినిమాలు చేశాను, మళ్ళీ చాలా తర్వాత ఒక మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం చేయలేదు. ఓకే. ఈ కథ పర్ఫెక్ట్ నాకు అనుకొని అప్పుడు ఎయిటర్ మోహన్ గారు ఆ రైట్స్ కొని ఉన్నారు. సుబ్బయ్య గారు చేద్దాం అనుకునేసరికి చిరంజీవి గారు కాంపౌండ్ నుంచి వీళ్ళకి కాల్ వచ్చి ఈ సినిమా మాకు ఇంట్రెస్ట్, మనం చేద్దాము అని చెప్పేసి అట్లా హిట్లర్ సినిమా చిరంజీవి గారు వీళ్ళు చేయటం స్టార్ట్ అయింది. ఓకే. కాకపోతే అప్పటి వరకు ఏంటంటే చిరంజీవి గారు ఫుల్ మాస్ రూట్లో వెళ్ళిపోయేవాళ్ళు, ఫుల్ యాక్షన్ వీటిలో. ఫస్ట్ టైం చాలా ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం. ఇప్పుడు ఒక టైంలో చేశారు విజేత అని, ఇట్లాంటి సెంటిమెంట్. అవునవును. ఆ తర్వాత గ్యాప్ వచ్చి ఒక స్టార్డమ్ వచ్చినాక ఫ్లాప్ పడేసరికి కొంచెం లేదు, మళ్ళీ రాంగ్ స్టెప్ అవుతున్నాయి, కొంచెం మళ్ళీ కరెక్ట్ కథలను సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలని ఆగారు చిరంజీవి. అప్పుడు 1 year దాకా గ్యాప్ వచ్చింది చిరంజీవి గారికి. వచ్చి అప్పుడు ఈ సినిమా సెలెక్ట్ చేసుకొని ఆయన చేసే టైంలో నేను వర్క్ చేయటం, చిరంజీవి గారు అబ్జర్వ్ చేస్తుంటారు అందరిని. చిరంజీవి గారు వచ్చిన యాజ్ సీనియర్ హీరో కదా, ఎవరెవరు ఏం చేస్తున్నారని ఆయన కూర్చొని ఇట్లా కూర్చున్నా అంటే ఎవరేంటని చదివేస్తాడు చిరంజీవి గారు. సో అట్లాగా చూస్తుంటే నేను వర్క్ చేసే విధానం చూసి నన్ను పిలిచారు ఒకరోజు. నువ్వు బాగా కష్టపడుతున్నావు సముద్ర, పైకి వస్తావు, డైరెక్టర్ అవుతావు నువ్వు అని ఫస్ట్ బ్లెస్ చేశారు చిరంజీవి గారు. సూపర్. బ్లెస్ చేసేసరికి ఇక మనం అభిమానించే హీరోలు మనని బ్లెస్ చేయటం ఇంకెలా ఉంటుంది, ఇక ఇంత బలం కొండంత బలం వచ్చినట్టు అనిపించి ఇంత పెద్ద హీరో బ్లెస్ చేశారు. ఫస్ట్ నేను సక్సెస్ అయిన అనుకున్నాను. అనుకున్నాక కష్టపడి చేస్తూ ఉన్న తర్వాత సముద్ర మంచి స్క్రిప్ట్ చేసుకోమ్మా మనం చేద్దామని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. చెప్పాక సినిమా అంతా వర్క్ చేస్తూ ఉన్నాం. ఆయన కూడా అండి చాలా కష్టపడతాడు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు, ప్రొడక్షన్ అబ్జర్వ్ చేస్తాడు, సబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తాడు, డైలాగ్స్ అబ్జర్వ్ చేస్తారు, చాలా ప్రతిదీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏదన్నా ఉంటే అలా పట్టేసుకుంటాడు చిరంజీవి గారు, అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి. సో అలా చేసి ఆయన ప్రొడక్షన్ కూడా ఏదన్నా అవుట్డోర్ వెళ్ళినప్పుడు, ఇక్కడ అవుట్డోర్ వచ్చి 6:30కి యూనిట్ స్టార్ట్ అయ్యి 7కి షార్ట్ తీయాలండి, మీరు ఎందుకు 8:30, 9 దాకా లేట్ చేస్తున్నారు? నేను రెడీ 6:30 నేను స్పాట్లో ఉంటాను, రేపు 7కి షార్ట్ తీయాలి, మీరు ఎందుకు పోయారు, టైమింగ్ వేస్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి నిర్మాతల గురించి ఆలోచించి చిరంజీవి గారు ఎయిటర్ మోహన్ గారు పిలిచి చెప్పటం నేనే, నా దృష్టితోటే నేనే ఉన్నా. చెప్పి నాలాంటి హీరో ఉన్నప్పుడు టయాన్ని వేస్ట్ చేయొద్దండి, చక్కగా చేసుకోండి ప్రొడక్షన్ అని చెప్పి చిరంజీవి గారు చెప్పటం నేను విన్నా. అదే సాంగ్కి డాన్స్ మాస్టర్ ఎవరంటే లారెన్స్. మీరేగా తీసుకొచ్చింది? లారెన్స్ని నేనే ఎయిటర్ మోహన్ గారికి పరిచయం చేశాను. లారెన్స్ అప్పుడు చిన్న సినిమాలు చేస్తూ ఉంటే నేను పద్మాలయ స్టూడియోకి వెళ్ళా, అక్కడ చేస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఇట్లా చిరంజీవి గారు ఎవరైనా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామండి, టాలెంట్ వాళ్ళని అనుకుంటున్నారు. ఆ మాట నేను లారెన్స్కి చెప్పాను, బ్రదర్ చెప్పు, నేను వస్తాను కలుస్తానంటే సరే సారథి స్టూడియోలో అనమాట. అప్పుడు సెట్ వేసాం, రండి పరిచయం చేసి చెప్తాను అంటే మాస్టర్ వచ్చాడు. వచ్చి
నేను ఏటు మోహన్ గారికి పరిచయం చేసి ఇలా చేశాక మోహన్ గారు చిరంజీవి గారు తీసుకెళ్ళి పరిచయం చేస్తే సరే అమ్మా ఇది సాంగు నువ్వు ఏదైనా ఒక సిగ్నేచర్ మూమెంట్ చేసుకొచ్చి చూపిస్తే నేను కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పారు. అట్లా వెళ్ళి ఆ సినిమాలో అబీబీలో సాంగ్ ఇలా అంటుంటాడు చూడండి చిరంజీవి గారు. ఫస్ట్ లారెన్స్ ఆ మూమెంట్ చేసుకొచ్చి చూపించాడు. సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. లారెన్స్ అనే వ్యక్తి అంతకు ముందు దాకా చిరంజీవికి పరిచయం లేదు. కొత్త వ్యక్తి, చిన్న సినిమాలు తీస్తున్నారు, పరిచయం లేదు. ఈయన అప్పటికే మెగాస్టార్. అవును, చిరంజీవి ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ డౌట్ కానీ ఇతనికి ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన కానీ ఏం లేదా? లేదు. ఎందుకంటే డాన్స్ మాస్టర్ చేసేటప్పుడు కంపోజింగ్ వాళ్ళు మూమెంట్లు చేస్తే ఆటోమేటిక్గా కెమెరామ్యాన్ ఫ్రేమ్ పెట్టేస్తాడండి. కెమెరామ్యాన్ గారు ఫ్రేమ్ పెట్టి ఇలాగ పెట్టా ఇలా కంపోజ్ చేసుకోమా అని చెప్పేస్తారు. అలాగా లారెన్స్ని కన్ఫర్మ్ చేసి ఫిక్స్ చేశాక ఇక అక్కడి నుంచి లారెన్స్ తిరిగి చూడాలి. అవును, ఎప్పుడన్నా కనపడ్డప్పుడు అంటాడే నన్ను చిరంజీవి గారి పరిచయం చేసి సముద్రనేరా అంటాడు. ఇప్పుడు కూడా అంటాడు బాబు. అండ్ మూవీ రిలీజ్ అయినాక సార్, ఇట్లా రిలీజ్ అయిన తర్వాత అంటే మేము చాలా చిన్న వయసు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే ఆ పాటలో చిన్న రాయి ఉంటుంది, ఆ పరిగెత్తుకుంటా వాళ్ళ చెల్లెలు ఆడస్తుందని చెప్పి పరిగెత్తుకుంటా సార్ కాలుకి దెబ్బ ఆ కాలుకి దెబ్బ తగలంగానే థియేటర్లో అందరూ లేడీస్ అందరూ తెగ ఏడ్చేస్తున్నారు. సెంటిమెంట్ సాంగ్ అది. చాలా మంది ఏడ్చారండి ఆ పాటకి. కష్టాలకే కన్నీళ్ళు వస్తాయి. ఎలా ఉండింది రిసీవ్నెస్ అప్పట్లో సినిమా రిలీజ్? అయ్యో సినిమా సూపర్ హిట్ అండి. చిరంజీవి గారికి చాలా మంచి హిట్ అయింది. సెంటిమెంట్గా చాలా మంచి రెస్పాన్స్ అన్నమాట. అంటే ఇట్లాంటి సిస్టర్స్కి ఇలాంటి ఒక అన్నయ్య కావాలి అని అంత మంచి మార్క్ తెచ్చింది ఆ సినిమా. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి చిరంజీవి గారు మళ్ళీ వెనకలేదు. ఆ తర్వాత మాస్టర్ అని అన్నయ్య అని ఇక వరుస మళ్ళీ కొట్టుకుంటా వచ్చేసారు ఆయనకి. మళ్ళీ అట్లా ట్రాక్ అయిపోయింది. సార్ మళ్ళీ మనం బి గోపాల్ గారి దగ్గరికి వద్దాము. నరసింహానాయుడు సినిమాకి మీరు ఏం సార్ దానికి కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ అంటే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమాల్లో చూస్తున్నాము పెద్ద పెద్ద షాట్లు కానీ లేకుంటే హెలికాప్టర్లో పెట్టడం కానీ చేజింగ్లు కానీ ఇప్పుడు చూస్తున్నాము. ఆ రోజుల్లో ఒక ట్రైను పోతుంటే దాన్ని సుమోలు చేజ్ చేయడం, అసలు ఆ ఎపిసోడ్ మళ్ళీ హెలికాప్టర్లో నుంచి షూట్ జరగడం, ఇవన్నీ కూడా అప్పట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు అనమాట. అవునండి. బి గోపాల్ గారు చాలా మంచి డైరెక్టర్, చాలా మంచి వ్యక్తి. ఆయన్ని నా గురువు అని చెప్పుకోవటానికి గర్వపడతాను. ఎందుకంటే ఎప్పుడు ఎమోషన్ అవరండి, కూల్గా ఉంటారు, కూల్గా చెప్తారు, తిట్టరు. ఆయనకు బాగా కోపం వస్తే ఏంటమ్మా ఇది బి గోపాల్ గారి కోపం అంతే. అటువంటి డైరెక్టర్ని చూస్తే ఇలాంటి సినిమాలు తీస్తారా అనుకుంటారు. ఆయన చేసినన్ని హిట్ సినిమాలు అంతే కదా. సమరసింహారెడ్డి కానివ్వండి, లారీ డ్రైవర్ కానివ్వండి, మన నరసింహనాయుడు కానివ్వండి, ఇంద్ర కానివ్వండి, ఇట్లా స్టేట్ రౌడీ చాలా సినిమాలు చేశారు. సో ఆ సినిమా చేసినప్పుడు డబుల్ యూనిట్ వర్క్ అనమాట. ఈ ట్రైన్ చేసి సుమోలు విక్రమ్ ధర్మ మాస్టరు నేను సముద్ర నేడు ఉంచేసి మనం రెండో యూనిట్కి వెళ్ళిపోదామని చెప్పి బాలయ్య మన ముఖేష్ ఋషి విలన్ సీన్స్ అనమాట. అక్కడ హెలికాప్టరే. అవును. అట్లా మా కో డైరెక్టర్లు అటు వెళ్ళారు. మాస్టర్ తోటి నేను ఈ సుమోలు చేసి మామూలు ఇటుకొట్టుడు అనమాట. డబుల్ యూనిట్ వర్క్ అనమాట అది చేసింది. ఓకే. నరసింహనాయుడు వర్క్. ఆ చేజింగ్ సీన్ అంతా మీరు డైరెక్ట్ చేసిందని అయితే? లేదు, విక్రమ్ మాస్టర్ అసోసియేట్ డైరెక్టర్గా నేను ఫాలో అయ్యేవాడిని. ఓకే. చేసింది ఫైట్ మాస్టర్ విక్రమ్ ధర్మ గారు. అండ్ నరసింహనాయుడు సినిమాలో వాళ్ళ బ్రదర్స్ని ట్రైన్ ఎక్కించి యూఎస్ పంపించేయాలి. అవును. అక్కడ ఇంకా అందరినీ కొట్టుకుంటా వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి రాగానే ఆ కత్తి ఇట్లా చేతిలో పట్టుకొని ఆ బటన్స్ ఇట్లా వదిలేస్తుంటారు అనమాట. గాలట్ట వస్తుంటే స్లో మోషన్లో ఒక జస్ట్ ఒక 3 సెకండ్లు అట్లా నడుస్తారు. అద్భుతమైన షాట్స్ అవి. సో అవి రిలీజ్ అయినప్పుడు అది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మీకు ఎలా అనిపించింది? పనిచేశారు కదా. అయ్యో అసలు అది చేసేటప్పుడే మాకు తెలిసిపోయిందండి. నరసింహనాయుడు వర్క్ చేసేటప్పుడే తెలిసిపోయింది. ఎందుకంటే ఆ షార్ట్స్, ఆ బ్లాస్టింగ్స్ కానీ, ఆ చేజింగ్స్ కానీ చూస్తూ ఉంటే చాలా పెద్ద హిట్ సినిమా అనేది మాకు వర్క్లోనే తెలిసిపోయింది. అరకు రైల్వే స్టేషన్లో గుద్దుకుంటా రైల్వే ప్లాట్ఫామ్లోకి రావటం సుమోలు, ఫస్ట్ టైం అట్లా రైల్వే ట్రాక్ మీదకి రావటం బళ్ళు అలా చేయటం కానీ, అన్ని సుమోలతోటి చేజింగ్ కానీ, బాలయ్య బాబు వస్తుంటే అలా కత్తులు కింద పడిపోయి ఒక్కొక్కరు బ్యాక్ వెళ్ళటం కానీ, ఇవన్నీ బిల్డప్స్ అన్నీ అద్భుతం అనమాట ఆ సినిమా.
తర్వాత ఈ మీరన్న కత్తి పట్టుకొని ఫ్యామిలీని సేవ్ చేసి వెళ్ళే ఎపిసోడ్ కొత్త వలస రైల్వే స్టేషన్లో చేసాం. సార్ ఆ ఎపిసోడ్లో అయితే బాలయ్య బాబు ఆ కత్తి పట్టుకొని ఆ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటూ తీసుకెళ్ళేదైతే అద్భుతమైన సినిమాని అలా ఉడికిచ్చింది ఆ ఎపిసోడ్. సినిమా అంతా చాలా అద్భుతంగా అలా జరిగింది. ఆ జరిగిన టైంలో సినిమా రిలీజ్కి వచ్చింది. రిలీజ్ టైంలో ఇప్పుడు ఆర్డర్ వేయాలన్నమాట. సీన్ ఆర్డర్ వేసి ఫైనల్ ఇంటర్వ్యూలు ఎక్కడ ఇదేంటనేది మొత్తం ఫస్ట్ ఒకటి అనుకుంటాం, చేసినాక కొంత వస్తుందండి. అప్పుడు మన బి గోపాల్ గారు గోపాలకృష్ణ గారిని పంపిస్తే, గోపాల్ నన్ను సముద్రాన్ని నాకు వదిలి నేను ఒక ఆర్డర్ వేస్తాను, నువ్వు నాతో వచ్చారని గోపాలకృష్ణ గారు పరచూరు గోపాలకృష్ణ గారు తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు మార్చాం. ఇంటర్వ్యూలు ఏంటంటే రైల్వే స్టేషన్లో వీళ్ళు కత్తులన్నీ పడేసి వెళ్ళిపోయేది. అవును, అద్భుతమైన బిల్డప్ హీరోయిజం అది. అవును, మార్చి మేము ఎక్కడ చేసాం, అన్నదమ్ములు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, మా అన్నయ్యళ్ళు వస్తే అని చెప్పి ఒక ఫోటో సాఫ్ట్ సెంటిమెంట్ ఇంటర్వ్యూల దగ్గర ఇంటర్వ్యూలు చేసాం. అవును, బి గోపాల్ గారు అప్సెట్ అయ్యారు. అదేంది గురువు గారు అంత పెద్ద బిల్డప్ వదిలేసి అక్కడ మనం ఇంటర్వ్యూలు చేసామంటే ఎట్లా గురువుగారు అన్నాడు. కాకపోతే బి గోపాల్ గారు ఏంటంటే రైటర్లను బాగా నమ్ముతారు, పరచూరు బ్రదర్స్ని బాగా నమ్ముతారు. ఆ లాస్ట్ మినిట్ నిర్ణయం అంటారు చూడండి, 11th hour డెసిషన్ అంటారు. అది గోపాలకృష్ణ గారు గట్టిగా చెప్పారు. గోపాల్ మమ్మల్ని నమ్ముతావు కదా ఈ విషయం నన్నమంటే, ఓకే చిన్నబ్బాయి అని చెప్పి గురువుగారు గోపాలకృష్ణ గారికి చెప్పి అలాగే ఫిక్స్ అవుదామని చెప్పి చూస్తే, అప్పుడు గోపాల్ గారికి ఏం చెప్పారంటే, ఒక అద్భుతమైన కథ సెకండ్ హాఫ్లో ఉంది. ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ బిల్డప్ కోసం తెస్తే కథ అంతా సెకండ్ హాఫ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అంటారు, సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటారు, ఫస్ట్ హాఫ్ కూడా సూపర్గా ఉంది అనేది మనం ఎందుకు వదలాలి అని సెకండ్ హాఫ్లో ఉన్న కథను కూడా కొంత ముందుకు తెచ్చేశారు ఆయన. ఓకే, తెచ్చేసరికి ఫస్ట్ హాఫ్ చూడంగానే ఇక బీభత్సం అనమాట. అబ్బా ఏముంది సినిమా అని చెప్పేసి సెకండ్ హాఫ్ చూసి ఇక రికార్డ్ బద్దలు. అట్లా ఆ సినిమా అసలు సెకండ్ హాఫ్ లో స్పేస్ ఉండదు సార్, ఊపిరి పీల్చుకునే స్పేస్ కూడా అసలు ఉండదు. ఒక సీక్వెన్స్ తర్వాత ఒక సీక్వెన్స్, అద్భుతమైన సీక్వెన్స్ ఎపిసోడ్లు, బ్రహ్మాండమైన ఎపిసోడ్లు అన్నీ. సార్ ఇన్ని పెద్ద సినిమాలకి పనిచేశారు, మీకు సొంతగా డైరెక్షన్ ఛాన్స్ ఎలా వచ్చింది? సింహరాశి ఎలా మొదలైంది? ఫస్ట్ నేను జనరల్గా కూడా అమ్మని బాగా ప్రేమిస్తానండి. అయితే ఫస్ట్ సినిమా హిట్ కొట్టాలంటే అమ్మమే తీయాలి, ఎవరు కామెంట్ చేయరు. సో అమ్మ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్టే. సో అలాంటి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యి నేను మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ రాసుకున్నాను. రాసి అది ఆర్బి చౌదరి గారికి చెప్పాక ఆయన దగ్గర చాలామంది, రాజశేఖర్కి చెప్పించాడు, నాగార్జునకి చెప్పించాడు, వెంకటేష్కి చెప్పించాడు, విజయకాంత్కి చెప్పించాడు, తమిళ విజయ్కి చెప్పించాడు, ఇంతమందికి చెప్పించారు ఆ కథ. కానీ వీళ్ళెవరు డేర్ చేయలేకపోయారు ఆ కథను చేయటానికి, అంత యాక్షన్ ఉంటుంది అది. సో ఏందబ్బా ఇంత మంచి కథ వీళ్ళు ఎవరేంటి యాక్సెప్ట్ చేయట్లేదు అనేది చౌదరి గారు అనుకుంటూ, సరే ఈలోపు మాయి అని ఒక సినిమా వచ్చింది, తమిళ్లో జస్ట్ యావరేజ్ ఫిల్మ్ అది, బట్ అది చూడు సముద్ర అంటే చూసి నచ్చిందండి నేను చేస్తాను అని అప్పుడు నరసింహనాయుడు జరుగుతుండే బాలయ్య బాబుని అడిగా. ఓకే బాబు ఇట్లా ఇది చేయండి బాబు, నీకు నేను చెప్తాను సముద్ర, అది వేరే వాళ్ళతో చేసేయలే, నేనే చెప్తాను సినిమా అని బాలయ్య బాబు నాకు చెన్నకేశవరెడ్డి చెప్పారు, ఆఫర్ చేశారు. అప్పుడు ఏంటంటే నేను సింహరాశి చేద్దామని చెప్పేసి చౌదరి గారు మేము అనుకున్నాగానే అప్పుడు రాజశేఖర్కి ఆర్బి చౌదరి గారు చెప్పారు ఇట్లా సింహరాశి సినిమా, ఆ సినిమా పేరు మాయి అనమాట, తమిళ్లో శరత్ కుమార్ చేశాడు. సో డైరెక్ట్గా ఇద్దరు డైరెక్టర్లు ఇస్తాను, ఇద్దరు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో. అప్పుడే నిన్నే ప్రేమిస్తాను రిలీజ్ అయ్యి షిండే ఉన్నాడు డైరెక్టర్. షిండే అని ఫస్ట్ ప్రజెంట్ హిట్ ఇచ్చున్నాడు, సముద్ర అని అప్కమింగ్, నీకు కూడా కథ చెప్పాడు ఒకసారి అని చెప్పగానే లేదు సముద్రాకే ఇద్దాం, సముద్రాలో ఆ షార్ప్నెస్ నాకు నచ్చింది, సముద్రాకే ఇద్దాం అని రాజశేఖర్ అన్నాడు. ఆ మాట రాజశేఖర్ గారు చెప్పడం వల్ల నాకు ఈ సినిమా ఫస్ట్ ఛాన్స్ ఒకటి. రాజశేఖర్ గారు అంటే అప్పుడు ఇప్పుడు నాకు ఈ కృతజ్ఞతా భావం.
తను చాలా పెద్ద డైరెక్టర్లు కూడా చాలామందిని అతనితో ఫస్ట్ డైరెక్షన్ చేయాలని వెళ్ళినవాళ్ళు. ఓకే. రాజశేఖర్ తోటి చెప్పాడు నాకు, కృష్ణవంశీ కానీ, సీను వైట్లో కానీ, మళ్ళీ తేజ కానీ, ఇట్లాంటి వాళ్ళు అందరూ. సో తను చెప్పాడు ఇట్లా అని చెప్పేసి అట్లాగా నేను సింహరాశి చేయటం. కాకపోతే రాజశేఖర్ డౌటు, ఈ సినిమా ఎంతవరకు ఆడిద్దు, ఈ సినిమా చూస్తే హీరో ఏమో ఒకే డ్రెస్ వేసుకొని ఉన్నాడు, కింద కూర్చుంటాడు, ఇవన్నీ హీరోయిన్ పట్టుకోడు. మా అన్నయ్య పెద్ద హిట్ అనమాట అప్పుడు. ఆ సినిమా అంత పెద్ద హిట్ సినిమా ఇక్కడ చేస్తే యావరేజ్ అయింది, ఇదేమో యావరేజ్ సినిమా, ఇదేంది నా కర్మ, అందరికేమో సూపర్ హిట్లు ఇచ్చాడు చౌదరి గారు అని ఈ రాజశేఖర్ గోల. అయితే కాతే ఇక కానీ డైరెక్టర్ చెప్పింది వింటాడు రాజశేఖర్. స్పాట్కి వచ్చాక విని క్యారెక్టర్ని బాగా మోల్డ్ చేసుకున్నాడు. మోల్డ్ చేసుకుంటే నేను అక్కడికి ఎమోషన్లో రాజశేఖర్ మీద ఏ యాంగిల్ వర్కౌట్ అవుతుంది అనేది మైండ్లో పెట్టుకొని ఎప్పుడు రాజశేఖర్ గారి మీద యాక్షన్ ఫ్యామిలీ డ్రామా వర్కౌట్ అవుతాయి. అతని హిట్ సినిమాలు అన్నీ తీసుకోండి, ఒక అంకుశం కానీ, ఒక ఆగ్రహం కానీ, ఒక మన ఆయన చేసిన మగాడు కానీ, నేను చేసిన సింహరాశి కానీ, ఎవడైతే నాకేంటి కానీ, ఇవన్నీ కూడా ఎమోషన్ డ్రామా, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇక ఏ యాంగిల్కి వెళ్ళినా కొట్టేస్తాయి. సేమ్ బాలయ్య కూడా అంతే, బాలకృష్ణ గారి ట్రాక్ కూడా అంతే. సో అట్లాగా సెలెక్ట్ చేసుకొని ఎక్కడికక్కడ డైలాగులు తీస్తే ఎక్కడికక్కడ ఎమోషన్ లేపుతూ అసలు ఫస్ట్ సినిమాకే నువ్వా నేనా, నా డైరెక్షనా నీ హీరోయిజమా, ఆ లెవెల్లో సినిమాని తీశానండి. సినిమా తీశారు కరెక్ట్, సింహరాశి తీశారు కరెక్టే. సినిమా తీస్తున్నంతసేపు మీకు తప్పించి కనీసం మీ టీంలో ఉన్న అసిస్టెంట్, అసోసియేటు, కో డైరెక్టర్లకి ఎవ్వరికి కూడా ఈ సినిమా ఆడద్ది అని నమ్మకం లేదంట. మీకే మొహం మీదే చెప్పేశారట ఈ సినిమా ఆడదు. నిజమేనా? నిజమే. నేను అడిగాను నా సినిమా వర్క్ చేసేవాళ్ళని, దగ్గర ఒక 100 మందిని అడిగానండి. అరే ఇది సినిమా ఏంటి చేయొచ్చా? వామ్మో ఇదేం సినిమా అన్న, ఆడు నేల మీద కూర్చుంటాడు ఆర్టిఫిషియల్గా లేదా, ఆడు ఒకే డ్రెస్ వేసుకుంటాడు ఎవడన్నా ఆర్టిఫిషియల్గా లేదా, తల్లికి కుష్ఠరోగాన్ని ఎవడన్నా చూస్తాడన్న సినిమాలో, కుష్ఠరోగం తల్లి పట్టుకోకపోతే అమ్మాయిని పట్టుకోడా, తల్లికి పెళ్ళడానికి తేడా లేదా, ఏందన్న ఈ సినిమా, సినిమా ఇది ఆడదు అని ఇలా మొహాన్ని చెప్పేవాళ్ళు. కానీ ఎవరు అన్నా కూడా నేను ఏమీ పట్టించుకోలే. నాకు ఇది ఒక స్టోన్ దొరికింది, ఈ స్టోన్ నేను వజ్రం చేయాలి, ఎక్కడికెక్కడ చెక్కాలి, దీన్ని అదే పెట్టుకున్నా. చాలా వరకు మార్చేశారు, చాలా ప్రతి సీన్లో బెటర్మెంట్ చేసుకొచ్చానండి. అట్లా చేసుకొచ్చి ఫస్ట్ టైం అబ్బా ఏమి కథ తీసుకొచ్చావయ్యా అన్న ఏకైక వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆ పాట రాసేటప్పుడు అమ్మ అమ్మ అని నన్ను పిలవకరనే సాంగ్ ఉంది కదా, అది చేస్తూ ఏమి సిచ్యుయేషన్ అయ్యా సముద్ర, ఇంత మంచి కథ తెచ్చావయ్యా అని ఫస్ట్ టైం ఆయన నోటి నుంచి అన్నాడండి. అన్నాడు. ఇక తీసినంతసేపు సరే మా వాళ్ళు ఉన్నారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా అన్నారు. సినిమా అంతా అయిపోయింది. అయిపోయినాక అడిగా ఇప్పుడన్నా చెప్పండి మీ సుడి బాగుంటే ఆడాలి, లేకపోతే ఇది ఆడదండి అప్పుడు కూడా అన్నారు. అనేసరికి సరే ఓకేరా అనుకున్నా. నా కాన్ఫిడెంట్ మాత్రం తగ్గల. నేను వన్స్ డెసిషన్ ఫిక్స్ అయితే అది ఇక ఎవరు చెప్పినా విన్నాం. డైరెక్టర్ అనేవాడికి డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఒక కథని నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక సీన్ చేసేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక డైలాగ్ని తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇటు మంచి వినాలి, ఇటు చెడు వినాలి. హంసలాగా ఏది మంచి అనేది మాత్రం మనం తీసుకోవాలి. సో అలా ఉంటాను అనమాట నేను. వన్సే అడిగి చేసిన తర్వాత నో చేంజ్ అనమాట. ఇంకెవరు చెప్పిన విన్నాం. అట్లాగా సినిమా చూశాక ఆర్బి చౌదరి గారు అప్రిషియేట్ చేశాడు. ఏం తీసావు సముద్ర, బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది సినిమా అని చెప్పారు. రాజశేఖర్ గారి రియాక్షన్ ఏంటి? రాజశేఖర్ గారికి అప్పటికి నమ్మకం లేదు. హిట్ అయిన తర్వాత హిట్ అయినాక హ్యాపీ, హిట్ అయినాక హ్యాపీ.
బట్ ఇప్పుడు కూడా అతను గర్వంగా చెప్పుకోలేడు ఏంటో కానీ నాకు ఆ సినిమా గురించి. ఏదో అంకుశం అని చెప్తాడు, ఆ అంకుశం మర్చిపోయారు జనం. అంకుశం ఆ అంకుశం గొప్ప అద్భుతం, సినిమానే. గొప్ప సినిమా, కానీ అది చాలా అయిపోయింది. దాని తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏదంటే రాజశేఖర్కి ఓన్లీ సింహరాశి. ఇప్పటికీ చాలా మందికి అదే ఇప్పుడు గుర్తుంటుంది. ఇప్పుడు జనరల్గా రాజశేఖర్ సినిమాల్లో అంకుశం, సింహరాశి, ఇంకో సినిమా వేస్తారు. వీటిల్లో 50% ఆడియన్స్ మార్కులు సింహరాశి. అంటే అది చాలా మా ఏజ్లో మనకే టాప్ అంకుశం. ఆ తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏంటంటే సింహరాశి. అంత గొప్ప సినిమా అతని లైఫ్లో కాదు, ఇంకో జన్మ ఎత్తినా కూడా తీయలేడు. అంత గొప్ప సినిమా సింహరాశి. అంటే ప్రతి యాక్టర్కి ఒక సినిమా ఒక సినిమా ఉంటుందండి మైల్ స్టోన్ సినిమా చెప్పుకునేవి. నా లైఫ్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సింహరాశి. అంత గొప్ప సినిమా అండి. దానిలో గొప్ప ఫిలాసఫీ ఉంది. ఒక తల్లి, ఆ సినిమా చూస్తే ప్రతివాడు తల్లిని ప్రేమించి తీరాలి, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒక లైఫ్లో ఒక మనిషి నమ్ముకోవాల్సింది ఇది అని బతికి ఒక ఫిలాసఫికల్ క్యారెక్టరైజేషన్ అద్భుతం. దాంట్లో ఒక సేవ అనేది ఎలా అనేది ఉంది. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఆ సినిమా. అట్లా చేస్తే నాకు ఎక్కువ పబ్లిక్ నుంచి వచ్చిన అప్రియేషన్ ఏంటో తెలుసా అండి? అబ్బా ఏమి డైరెక్షన్ సార్ మీది, దండం సార్, మీకు అద్భుతంగా చేశారండి. ఏందండి ఆ అమ్మాయి ఒక వేసి వచ్చి ఇడిమే పడుతుంటే నీలో మా అమ్మ కనపడుతుందమ్మా, బట్టలు తీసుకెళ్ళమ్మా అని పెట్టాను, ఏం డైరెక్షన్ సార్ మీది అని చెప్పి ఆడియన్స్ చెబుతూ ఉంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. అలాగే మళ్ళీ హీరో సినిమా అంతా కూడా అమ్మాయిని ఒక్క చోట కూడా అట్లా టచ్ చేయడండి. రాజశేఖర్ గోళ, నా ఫ్యాన్స్ గోల్ చేస్తారు, నేను పట్టుకుంటానని, మీకు దండం పెడతాను స్వామి, ఇన్ని సినిమాలు పట్టుకున్నా ఈ ఒక సినిమాలో వదిలి అంటే ఏది జీవిత సముద్ర ఇలా అంటాడు, హీరోయిన్ పట్టుకోతా ఈ డ్రీమే కదా అంటాడు, డ్రీమ్లో కూడా పట్టుకోవద్దు నువ్వు అనేవాడిని. అట్లా చాలా హ్యాపీ చేశాడు రాజశేఖర్. అందరం చాలా చక్కగా చాలా హ్యాపీగా చేశాము. తనకు కూడా అండి నా నిర్ణయం, నా డెసిషన్ అంటే బాగా నమ్ముతాడు రాజశేఖర్. సముద్రాకి నచ్చిందా ఫస్ట్, నాకు అది కావాలి, మీ ఎవరి డెసిషన్ కాదు, సముద్రాకి నచ్చిందా లేదా, నచ్చిందా ఓకే అంటాడు అంతే. ఇప్పుడు కూడా ఆ నమ్మకం అలాగే ఉంటుంది. సో అట్లాగా అది చేయటం, దాని నుంచి అలాంటి ఒక మంచి మంచి ఇది రావటం. ఇప్పటికి కూడా అండి ఎవ్రీ మంత్ వస్తుంది సినిమా. 26 ఇప్పుడు 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ వస్తే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తానే ఉంటారు, అయ్యా సింహరాశి వస్తుంది. ఇంపాక్ట్ అటువంటిదండి. ఇన్ని సంవత్సరాలు లీడ్ అయ్యే సినిమా చాలా తక్కువ. అది కానీ శివరామరాజు, ఇవన్నీ వస్తే కంపల్సరీ ఫోన్లు వస్తాయి నాకు. ఒక్కసారి వచ్చి పోమ్మ మెరుపు తీగ అని చెప్పి ఒక చిన్న కామెడీ ట్రాక్ ఉంటుంది అనమాట. అంటే అప్పట్లో ఎంత వైరల్ అయిందంటే ఇప్పటికి కూడా మీమ్స్ వస్తూ ఉంటుంది. సో అసలు ఆ ట్రాక్ ఎలా పుట్టింది, ఎవరు రాశారు, ఎలా షూట్ చేశారు? ఆ ట్రాక్ తమిళలో రాశారు సార్. ఓకే, తమిళ్లోనే వచ్చింది. తమిళ్లో కూడా మంచి పాపులర్ అయింది. కానీ అక్కడికంటే ఇక్కడ బీభత్సమైన సక్సెస్ అయింది అది. అవునవును. దానిలో ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తీగకి బ్రహ్మానందం గారు ఇచ్చిన రియాక్షన్ అద్భుతం అండి. అది పెళ్లి చూపులు రమ్మంటే ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తీగంటే ఎటొచ్చి తెలియదు. దానికి బ్రహ్మానందం గారి రియాక్షన్ అయితే అలా చూస్తాడు, పక్కన రాజశేఖర్ గారి రియాక్షన్ కూడా అదిరిపోద్ది, ఏంటి బావా అని చెప్పేసి. అది పక్కన మల్లికార్జున డైలాగ్ కూడా, అమ్మా రాజన్న వచ్చినాడు, రాజన్న బామ్మరిది రామబ్రహ్మ వచ్చినాడు, బంధువులందరూ వచ్చినారు, ఒక్కసారి వచ్చి బొమ్మ మెరుగుతీగా అని చెప్పి పిచ్చ పేరుడు వేలింది సార్. అది షూట్ చేసేటప్పుడు అర్థమైందా? అయ్యో అసలు షూట్ చేసేప్పుడే అసలు ఆర్బీ చౌదరి గారు వీళ్ళైతే తెగ నవ్వుకున్నారు. అసలు థియేటర్ ఆ సినిమాకి రిపీట్ కలెక్షన్కి అది కూడా ఒక కారణం సార్. ఆ సినిమాకి ఆ కామెడీ కూడా పెద్ద ప్లస్ అయింది. ఆ సినిమాకి ఒక సినిమా కామెడీలు కూడా చాలా ప్లస్ అవుతాయి. అలా బ్రహ్మానందం గారు లాంటి ఆర్టిస్టులు, నాది శివరామరాజు కానీ సింహరాశి కానీ వీటన్నిటిలో పెద్ద ప్లస్. అలా కామెడీతో నిలబెట్టిన ఆర్టిస్టులు ఒక ఎపిసోడ్ పడిందంటే నిలబెట్టేస్తారు, దానికి పదే పదే వెళ్తారు, పదే పదే చెప్పుకుంటారు. సినిమా ఎవడైతే నాకేంటి అని ఒక సినిమా చాలా పెద్ద హిట్, అండ్ ఆ రోజుల్లో రిపీట్గా చూసిన సినిమా. అయితే ఆ సినిమా వల్ల మానసిక క్షోభ అనుభవించాడు వి సముద్ర. మానసిక క్షోభ అనిపించలేదు కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. మానసిక క్షోభ అనేది నా లైఫ్లో ఇంతవరకు ఫేస్ చేయాలి. చాలా పెద్ద ప్రాబ్లమే కదా ఫేస్. అది
అలాంటి క్షోభ అనేది రాదు, ఫేస్ చేయను కూడా. ఎందుకంటే నేను భగవంతుడు నమ్ముతాను బాగా. ఏదైనా ప్రాబ్లం వస్తే చక్కగా నిద్రపోతాను ఫస్ట్. నిద్ర పట్టుద్దా? మా వాళ్ళు అందరూ అదే అంటారు, మా ఆవిడ నువ్వు ఇంత ప్రాబ్లం పెట్టుకుని ఎట్లా నిద్రపోతున్నావు నువ్వు, నీకు నిద్ర ఎలా వస్తుందని. ఏమి పెట్టుకుని వదిలేస్తాను అంతే, అట్లా అనమాట. అందువల్ల నేను క్షోభకు గురైన సిచ్యువేషన్ నాకు ఏదీ లేదు. ఏం సార్ ఆ సినిమాకి వచ్చిన సమస్య? అయితే ఏంటంటే ఆ సినిమాకి ఏంటంటే సింహరాశి 2001 మధ్యలో రాజశేఖర్ నాతో సినిమాలు చేయాలని చెప్పేసి ఆ కథని ఈ కథని అన్నీ చెప్పి పంపించేవాడు. నాకు ఈ కథ నచ్చలా నేను చేయను, ఈ కథ నచ్చలా ఇది చేయను, ఇది నచ్చలా ఇది చేయను అని 5 సంవత్సరాలు 5 సినిమాలు రిజెక్ట్ చేశాను నేనే యాజ్ ఏ డైరెక్టర్గా. అవన్నీ నీకు హిట్ ఇచ్చాననే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, నువ్వు నాకంటే పెద్ద ఇదా, నేను ఇంత హీరో అంటుండేవాడు. సార్ నాకు అలాంటివి ఏమీ లేవు సార్, అలా అనుకోకండి దయచేసి అనేవాడు. హిట్ చేసి చూపిస్తా అనేవాడు. ఇలా అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయిన తర్వాత కంటిన్యూ ఫ్లాప్ అయ్యేసరికి 2001 తర్వాత 2007 రిలీజ్ ఈ సినిమా, February 9th. ఈ మధ్యలో రాజశేఖర్కి ఒక్క హిట్ లేదు సినిమా. సార్ కరెక్ట్ చూసుకోండి. అవును, లేదు. అప్పుడు సముద్ర చెప్పిందంతా నిజమేనేమో కదా, సముద్రాన్ని మళ్ళీ టచ్ చేద్దామని మళ్ళీ వస్తే నాకు నచ్చట్లేదు అంటున్నాడు ముందు ప్రతిదీ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. అప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారి ద్వారాగా టచ్లోకి వెళ్ళి, ఏమండి ఈ సినిమా కొన్నా ఒకసారి సముద్రాన్ని మీరు అడగండి అంటే, పరుచూరు గోపాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి, ఎరా ఇట్లా రాజశేఖర్ గారు జీవితం చేశారు, 10 సినిమా నచ్చలేదు అంటున్నావంట. అవును గురూజీ నాకు నచ్చలే, అవన్నీ పోయినాయిగా, కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా, అవి నచ్చలా. నేను నిజంగా లేకపోతే రాజశేఖరమేనా నా హీరో, నువ్వు నన్ను డైరెక్ట్ చేసిన హీరో ఆయన అంటే నాకు లైఫ్ బతికున్నంతవరకు నాకు రెస్పెక్ట్ ఉంటుంది రాజశేఖరమేనా. సో నేను చేయకూడదని కాదు, సరైన కథ చేయాలని అని చెప్పా. సరే అట్టయితే ఈ సినిమా ఒకసారి చూడు, నచ్చితే ఇది అన్న చేద్దాం, ఒకసారి నువ్వు చూసి నాకు చెప్పాను. నేను చూసా, అది రీమేక్ మలయాళం. చూసి గురువుగారు ఈ సినిమా నచ్చింది, ఇది చేద్దాం కానీ 60% చేంజ్ చేయాలి, ఆ కండిషన్ అయితే నేను చేస్తా అన్న. చెప్పగానే రాజశేఖర్ ఎగిరి గంతేశాడు ఫస్ట్. సముద్రం నచ్చిందన్నాడా, నచ్చిందన్నాడా, కరెక్షన్ చేద్దాం సార్, సముద్ర చెప్పంటే అన్నీ చేద్దాం, సముద్రం ఓకే అన్నాడా, అన్నీ ఓకే అని చెప్పేసి ఇంకా అప్పుడు కూర్చున్నాక రాజశేఖర్ గారు ఈ సినిమాకి, అప్పుడు రీమేకులు తక్కువ, రీమేకులు చేసేవాళ్ళు ఈ ఇంటర్నెట్లు తక్కువ కదా, ఈ సినిమా చేస్తున్నాం మనం, దీనికి ఒక 4 సినిమాలు చెప్తా, ఆ సినిమా రైట్స్ కొని ఆ ఎపిసోడ్లన్నీ ఇందులో కలిపి చేస్తే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యిద్ది అని ఆ సినిమా పేర్లు కూడా చెప్పేశా. ఆ ఎపిసోడ్లన్నీ తీసుకున్నాం, చేసి తీసుకొడుతుంటే సినిమా 70%కి వచ్చేసరికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ లెవెల్ కనపడిపోతుంది, అర్థమైపోయింది. ఈలోపు రాజశేఖర్ గెటప్లు కూడా ఆఫ్టర్ సింహరాశి సినిమాలన్నీ రకరకాలుగా ఉంటాయి. ఆ విగ్గులు సెట్ అయ్యగో. మళ్ళీ ఎవడైతే నాకేంటి సెట్ చేసిన దగ్గర నుంచే పడింది వాళ్ళకి మనసులో, అమ్మ ఇది మళ్ళీ నా లుక్ వచ్చేసిందని. అట్లా అది ఏమి తీసుకొచ్చాను అది అన్నీ స్క్రీన్ మీద ప్రజెంట్ అవుతూ వచ్చేసరికి వాళ్ళు ఈ సినిమా సక్సెస్, రేపు డైరెక్టర్ పట్టుకుపోతాడు, మనకేముండదు, ఈ పేరు డైరెక్టర్కి వెళ్ళకూడదు, ఇది డిస్టర్బ్ చేయాలని వాళ్ళు మాట్లాడుకొని కుట్రలు చేసుకొని నన్ను డిస్టర్బ్ చేయాలని నన్ను డిస్టర్బ్ చేశారు. సెట్లో ఇల్ట్రీట్ చేసేవాళ్ళు, అదే ఇల్ట్రీట్. నేను షార్ట్ పెడితే బాగలేదనే వాళ్ళు లేడు ఇంతవరకు పెద్ద పెద్ద కెమెరామ్యాన్లతో సహా. రాజశేఖర్ గారు కూడా ఏం షార్ట్ పెట్టావు సముద్ర అనేవాడు రాజశేఖర్. ఈ రైటర్లో కూడా కొంతమంది దొంగ రైటర్లు ఉన్నారు, ఎక్కేసే రైటర్లు. సో వీళ్ళందరూ చేరి ఏం చేశారంటే ఇక వాళ్ళని ఎక్కేసరికి వాళ్ళకి దుర్బుద్ధి స్టార్ట్ అయ్యి ఇక నన్ను సెట్లో ఇదేం షాటు, ఇదేంటి ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు అర్థమైపోయింది, మ్యాటర్ అర్థమైపోతుంది. సో ఇక ఫైనల్గా వాళ్ళు పెట్టే వీటి మాటలు వీటికి అర్థమైపోయి, మీకు దండం పెడతాను, సినిమా కావాలంటే మీరు చేసుకోండి, మీ డైరెక్షన్ చేసుకోండి, మీ పేరు వేసుకోండి, నాకు అవసరంలా, నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను వెళ్ళిపోతున్నా, నేను రాను, నేను చెయ్యను అని చెప్పి ఫస్ట్ టైం నా జీవితంలో సెట్ నుంచి వెళ్ళిపోయిన సినిమా అదే, ఎవడైతే నాకేంటి. అలా వెళ్ళిపోయినాక వీళ్ళు తర్జన పడ్డారు. పడి అట్ట చేసుకుందాం, ఇట్ట చేద్దాం, ఇది అని ఆలోచిస్తే
ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, అవును. ఆయన్ని పిలిచారు. పిలిస్తే ఆయన వీళ్ళని కాస్త బ్రెయిన్ వాష్ చేసి, పిచ్చి మొహాలారా ఆ డైరెక్టర్ ఉండటం వల్లే మీ క్రేజ్ ఆ సినిమా, సింహరాశి హిట్, మధ్యలో మీకు హిట్లు లేవు, ఆ డైరెక్టర్ని తీసేసి చేసుకుంటే మీకేం వచ్చిద్ది, అతన్నే పెట్టుకొని చేసుకోండి అని ప్రసన్న గారు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి నాకు టచ్లోకి వచ్చారు ప్రసన్న గారు. అప్పుడే ప్రసన్న గారికి మా ఇద్దరు పరిచయం, అంతవరకు పరిచయం లేదు. ఇక అట్లా కలిసి ఇక మళ్ళీ పిలిచి వీళ్ళు అట్టగా సముద్ర ఇది జరిగిపోయింది అది ఇది అని చెప్పి మాట్లాడి మళ్ళీ వాళ్ళే పిలిచి ఇది చేస్తే ఇక అప్పుడు చేశా. టైటిల్ కార్డు ఎలా పడుతుంది? చేశాక అలా చేశాక లాస్ట్లో మళ్ళీ వాళ్ళ దుర్బుద్ధి చూపించారు. నేను లేకుండా నా పేరు కింద వాళ్ళ పేరు వేసి డైరెక్టెడ్ లాస్ట్ మినిట్లో నా పేరు కింద, నా పేరు పైన వేయలేదులే, నా పేరు కింద వేసారు. ఇక అట్లన్నా తృప్తి పడి సావనీలే అని చెప్పి వదిలేసి. రెమ్యునరేషన్ పూర్తిగా ఇచ్చారా, సగం ఇచ్చారా? సగమే. అది కూడా అడగలేదు? అది కూడా అడగల. ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్ రాజశేఖర్ గారితో, జీవిత గారు? ఎదురు పడితే బాగానే మాట్లాడుకుంటాం, చేసుకుంటాం, అవన్నీ బాగానే మాట్లాడతాం. కాకపోతే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఓకే, ఏంటంటే కొన్ని జరిగినప్పుడు జరిగిపోతాయి, తర్వాత తెలుసుకోవాలి, మిస్టేక్స్ రియలైజ్ అవ్వాలి, ఫర్దర్గా అలా చేయకూడదని. అప్పుడు పదే జరిగిందంటే ఈజ్ నాట్ రైట్. సార్, అది సింహరాశి అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరు శ్రీకాంత్ గారితో డార్లింగ్ అని ఒక సినిమా తీశారు. అవును. నిజం చెప్పండి, అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీ ఫస్ట్ ఆప్షన్ రెండో సినిమాకి శ్రీకాంత్ కాదు కదా, వెంకటేష్ కోసం ట్రై చేశారని చెప్పి విన్నాము. నేను అప్పుడు చాలామంది హీరోలు ట్రై చేశానండి. అయితే ఏంటంటే నేను నరసింహనాయుడు వర్క్ చేశా కదా, సింహరాశి జరుగుతుండగానే రిలీజ్ కాకముందే మేడికొండ మురళీకృష్ణ గారు వచ్చి నాకు అడ్వాన్స్ ఇస్తే, సెకండ్ సినిమా మన బ్యానర్లో చేస్తున్నావు, నువ్వు నరసింహనాయుడు బాగా పనిచేసావు, నెక్స్ట్ మన బ్యానర్లోనే చెయ్యి, ఇప్పుడు ఇంకో మలయాళం రీమేక్ ఉంది, ఇది చెయ్యి అని చెప్పి ఆయన ఫస్టే సినిమా రిలీజ్ ముందే ఇచ్చారు. అందువల్ల అది చేశాను అన్నమాట. మీ ఆప్షన్ అయితే ఆ సినిమా కాదు, యాక్చువల్గా అయితే అది కాదు. ఎవరితో తీయాలనుకున్నారు? అంటే తీయాలనుకునేది సబ్జెక్ట్ అనేది నేను ఫిక్స్ చేసుకోవాలి, అప్పటికి ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇక ఏంటంటే నా కథను చేయాలని, నా కథలు నేను ఇంతవరకు చేయలే ఆ కథ. సో అట్లాగా అనుకున్న టైంలో అప్పుడు సింహరాశి రిలీజ్ హిట్ అయినాక బాలయ్య బాబు ఫోన్ చేసి, సముద్రం మనం చేద్దామమ్మా, ఇట్లా బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసరు, వినాయక్ అని కథ చెప్తాడు అబ్బాయి, ఇది ఒకసారి విని నీ ఒపీనియన్ చెప్తే నేను నా ఒపీనియన్ చెప్తా అన్నారు. చెన్నకేశ్వరరెడ్డి అప్పుడు మీకు ఒక మాట ఇచ్చున్నారు కాబట్టి అది గుర్తుపెట్టుకుని ఆయనే చేశాడు. వావ్, బాలయ్య బాబు ఆయనే చేశాడు. ఆయనే చేసి చెప్పటం వల్ల అది మాట్లాడి విన్నాక వినయ్ అప్పుడు ఈ కథ చెబితే యావరేజ్గా ఉంది వినయ్ అనగానే, అయితే ఈ కథ చెబుతా వినబోయ్ అని చెప్పేసి ఆది చెప్పాడు, ఇది అదిరిపోయింది వినయ్ కదా, ఇది గ్యారెంటీ హిట్ అని చెప్పాను వినయ్కి. అదే దీనిలో చిన్న ఇవి ఉన్నాయి, అవి కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పాను అన్నమాట. అట్లా ఇక తర్వాత వాళ్ళ డిస్కషన్లు అవి జరిగి ఇక డైరెక్టర్ని మాట వింటలేదు అనే డిస్కషన్ జరిగి ఇక ఎందుకు క్లాసులు వద్దు తర్వాత చేసుకుందామని వదిలేసేసుకున్నాం. సార్, ఆది సినిమా కథ మీరు ముందే విన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక కొత్త కుర్రాడితో అంత పెద్ద హెవీ సబ్జెక్టు సినిమా తీస్తున్నారని మీకు తెలిసింది. అవును. సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ కుర్రాడు ఈ కథకి న్యాయం చేశాడు అని అనిపించిందా? మీకు ఎలా అనిపించింది? లేదండి, అంటే జూనియర్ని నేను అప్పటికే చూసున్నా, కాకపోతే వినయ్లో ఆ భయం ఉండేది, భయ్యా ఇంత పెద్ద సీన్ చేతనని హెడ్మేనా అని చెప్పేసి. సో లేదు వినయ్, బ్రహ్మాండం, అవన్నీ నువ్వు చాలా చక్కగా ఫ్రేమ్ చేసుకెళ్ళావు, అంతా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అయింది అని చెప్పాను నేను వినయ్కి. ముందైతే ఆ భయం ఉన్నింది వినయ్లో, అంటే చాలా హెవీ సీన్ చేస్తున్నాను ఎన్టీఆర్ మీనా అనే చిన్న భయం అయితే వినయ్లో ఉంది. నా దగ్గర చెప్పాడు అప్పుడు. కానీ అసలు భయపడాల్సిన పని లేదు వినయ్, అద్భుతంగా ఉంది, ఇంటర్వెల్ ఎపిసోడ్ మామూలుగా లేదని చెప్పాను. ఆ సుమోలు లేపేవి అన్నీ సూపర్గా ఉన్నాయని. ఇక ఆ తర్వాత చూశాక ఎక్సలెంట్గా ఉంది వినయ్, సూపర్ మేకింగ్ చేసామని చెప్పాను. ఆది సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడం వల్లే కదా మీకు చెన్నకేశ్వరరెడ్డి చేజారింది. అంటే వాళ్ళు ఇక అలా నమ్ముకున్నారు ఫ్యాక్షనిజం అని. బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన స్వతహాగా మెసేజ్లు సినిమాలు చేయడానికి ఇష్టపడ్డాడు.
ఆయన ఏంటంటే జనానికి మనం మెసేజ్ చెప్పేది ఏంటి అంటాడు. నేనేంటంటే మెసేజ్ స్క్రిప్ట్లు చెప్పేవాడిని. సో మళ్ళీ అప్పటికే బాలకృష్ణ గారు నరసింహనాయుడు ఫ్యాక్షనిజం, మళ్ళీ సింహసింహం ఫ్యాక్షనిజం, మళ్ళీ చెన్నకేశ్వరరెడ్డి ఫ్యాక్షనిజం. ఇలా వద్దండి, మనం వేరే, మీరు ఇంతవరకు మిలిటరీ చేయలేదు, అలాంటివి చేద్దాం, మిమ్మల్ని కొంచెం నేను వేరేగా ఒక డైరెక్టర్కి ఒకటి ఉంటుంది, అలాగమ్మా చేద్దాం అని చెప్పి ఆయన డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. కథ విని ఫైనల్ చేసే వరకు బాగా నానుస్తాడు. విని ఓకే చేశాక ఇక మళ్ళీ ఆయన డైరెక్టర్ మీద నమ్మి వదిలేస్తాడు బాలయ్య గారు. అట్లాగా కథ సరే నీ అభిప్రాయం ఓకే అని అప్పుడు నాకు కె విశ్వనాథ్ గారు చేత చెప్పించారు ఒక కథ. నాకు నచ్చల. అంటే రామారావు గారు మాధవ్యం లాంటి కథ చెప్పించారు. అంటే విలన్ చంపినా కానీ వాళ్ళు చేంజ్ చేస్తాడు హీరో. బాలయ్యని అలా చేతి ఒప్పుకోరు అని చెప్పేసి వద్దు బాబు అన్న. అట్లాగా పి వాసు గారు చేత చెప్పించారు, జనార్దన్ మహర్షి చేత చెప్పించారు, ఇట్లా చెప్పించారు. ఏవి ఓకే చేయలే. ఫైనల్గా ఒక స్క్రిప్ట్ ఇంగ్లీష్ మాస్టర్ అని ఆయన దగ్గర విని ఆ కథను ఓకే చేసి ఆ కథని ఓపెనింగ్ చేసాం అనమాట బాలయ్యతో. అవును, అప్పట్లో ఒక సినిమా ఓపెనింగ్ చేసాం. ఓపెనింగ్ జరిగింది. ఆ ఓపెనింగ్ జరిగిన రోజే నాకు ఈ సినిమా జరిగింది, ఇది ఆగిపోద్ది అనిపించింది. ఎలా? కొబ్బరికాయ కొట్టిన వెంటనే. ఎలా? కొబ్బరికాయ చంద్రబాబు నాయుడు గారు, దేవేంద్ర గౌడు, నాగేశ్వరరావు గారు రామకృష్ణ స్టూడియోలో ఓపెనింగ్ జరిగింది. కొబ్బరికాయ కొట్టాను. కొట్టంగానే కుళ్ళిపోయింది కొబ్బరికాయ వాసన. అబ్బా ఏంటి అపశకునం అనుకున్నా. సరే ఓకే, ఎనీహో గాడ్ డెసిషన్, అది మన నిర్ణయం కాదు, భగవంతుడి నిర్ణయం, తీసేయని చెప్పేసి అది జరిగిన తర్వాత ఇక ఇది జరిగిపోయింది. ఓకే లీవ్ ఇట్ అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. ఇంకా అది అంత పెద్ద హిట్ అయ్యలేక వినాయకే ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి చెప్పారంట కదా, మీరే పక్కకు వచ్చి వినాయక్ చేసుకొని. నేను చెప్పాను. వినయ్ నాకు ఫోన్ చేశాడు. వినయ్ చేసి భయ్యా అనుకుంటాం ఇద్దరం, భయ్యా ఇట్లా ఫోన్ చేశారు భయ్యా, ఇది భయ్యా అన్నాడు. వినయ్ నువ్వు కాబట్టి ఇంకోళ్ళు చేస్తారు, అది నువ్వే ఎందుకు చేయకూడదు, నువ్వే చేయి, గొప్ప సక్సెస్ ఇచ్చావు, హ్యాపీగా నువ్వే చేయి వినయ్, నేను అట్లా ఫీలింగ్ ఏమి నాకు లేవు, నేను అలాంటి వాడిని కాదు, ప్రతి వాళ్ళు ఎదగాలి, ప్రతి వాళ్ళు బాగుండాలనుకుంటాను, సో నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా వినయ్, నువ్వు చేయి వినయ్ అని చెప్పి. థ్యాంక్ యూ భయ్యా, వచ్చాక కలుస్తాను. అప్పుడే మ్యారేజ్ చేసుకున్నాడు వినయ్. మ్యారేజ్ చేసుకొని రాగానే కలిసి సారీ భయ్యా ఇలా జరిగినందుకని. పర్లేదు వినయ్, ఏముంది అని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటుంటాం. సార్ మీ థర్డ్ మూవీ శివరామరాజు, అంటే మనం ఆ సినిమా గురించి అన్నీ మాట్లాడుకున్నాము, కానీ దాంట్లో ఒక సీన్ ఉంటుంది. ఆ రచ్చబండ మీద హరికృష్ణ గారు వెళ్ళి అలా కూర్చొని ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ఓపెన్ అవ్వగానే ఒక తీర్పు చెప్పే సీన్. అయితే నాకు బాగా షాక్ అనిపించిన విషయం ఏంటంటే, రెండు పెద్ద పెద్ద ఏనుగులు జస్ట్ ఒక 2-3 అడుగుల దూరంలో ఉంటాయి. ఇటు ఒక ఏనుగు, అటు ఒక ఏనుగు, 2 ఏనుగులు పక్క పక్కన ఉంటాయి. ఆయన అలాగే కూర్చొని సీన్ కూడా చాలాసేపు ఉంటుంది. అదేం సీజీ కాదు, రియల్గా ఏనుగులే. ఎలా తీశారు? ఆయన భయపడలేదా? భయలేదండి, ఎందుకంటే కొన్ని ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. అవేంటంటే మనం ఇక్కడ తీసుకురావటానికి బోర్డర్ పర్మిషన్లు ఇవన్నీ ఇబ్బంది. అందుకని ఈ షూట్ అంతా పొల్లాచి ప్లాన్ చేసాం. పొల్లాచి కేరళ బోర్డర్ అనమాట. అక్కడికంటే ఏనుగులు తీసుకొచ్చేస్తారు. అట్లా 4 ఏనుగులు తెప్పించాం. 4 ఏనుగులు తెప్పించి కొంచెం ట్రైన్డ్ ఏనుగులు నుంచోబెట్టే అట్లా అనమాట. ఆ విజువల్ చూస్తుంటేనే ఆ గ్రాండ్ అలా ఉంటుంది. కూర్చుంటే ఇటొక ఏనుగు ఇటొక ఏనుగు అసలు అట్లాగా ఆ పీరియడ్ని కొంచెం తీసుకురావాలని చెప్పేసి అట్లా ఏనుగులతోటి కొంచెం అట్మాస్ఫియర్ అంతా కొత్తగా చేసాం. ఆ తీర్పు చెప్పేని బాగుండాలి, ఆ గెటప్ అంతా. అందుకని ఆయన అసలు మురిచిపోయాడు హరికృష్ణ గారు ఆ గెటప్కి, ఆ షార్ట్స్కి, అసలు ఎవ్రీ సీన్కి అసలు ఆయనలో సంతోషం అనమాట, ఎనర్జీ. అసలు వెళ్ళేవాడు కాదు, ఎవరి జాతనైనా కూర్చొని ఉండేవాడు హరికృష్ణ గారు. అసలు బాగా ఎంజాయ్ చేశాడు సీన్స్. బాగా ఏం సీన్స్ సముద్ర అని చెప్పేసి అసలు అంత ఇన్వాల్వ్ అయిపోయేవాడు. ఆ సినిమా షూటింగ్ టైంలో హరికృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్తారా? హరికృష్ణ గారితో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే, ఫస్ట్ రోజే ఆయన వచ్చేసి అమ్మవారి విగ్రహం పెట్టి, అమ్మవారి విగ్రహం సీనే తీస్తుంది. బాబు రెడీ అయ్యి రండి అంటే ఆయన గెటప్ అంతా ఎర్ర వస్త్రాలు వేసేసుకొని ఆ అమ్మవారి బొట్టు విగ్గు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి పూజ చేసే సీన్ అనమాట. దిన్నకు అనే సాంగ్ బిఫోర్.
ఆయన వచ్చారు, సముద్రం ఒకసారి అమ్మ గెటప్ అంతా చూసుకో, ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి చూశాను. ఓకే బాబు, కరెక్షన్ అంతా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది, ఓకే ప్రొసీడ్ అవుదాం అని చెప్పేసి నేను షార్ట్ పెట్టా. షార్ట్ పెట్టి కెమెరా ముందుకు వెళ్ళంగానే ఒక పెద్ద అరుపు, ఏయ్ అని చెప్పేసి, ఇదేంద్రాబాయ్ ఇంత పెద్ద అరుపు ఎవరు అరిసారు, ఈ జనాలు 500 మంది జూనియర్స్ అనేసరికి చూసేసరికి ఒక ఆవిడకి అమ్మవారు వచ్చేసింది. ఓకే. అమ్మవారు వచ్చేసి వాళ్ళు తమిళాళ్ళు, తెలుగు రాదు. ఆవిడ తెలుగులో మాట్లాడుతుంది. ఎరా, నా వస్త్రాలు ధరించి నాకు పూజ చేయకుండా నువ్వెలా చేస్తావు, వెలిగించు ఆరదే అని చెప్పేసి ఇట్లా చెయ్యి చేసేసరికి ఇంత కర్పూరం అండి చేతులు వెలిగించారు. చేతులు వెలిగించారు, చేతులు పెట్టి వెలిగించారు. వెలిగించేసరికి ఇది ఉంది కదా, అలా అనేసరికి ఆ ఇంత లావు నిప్పు నోట్లో వేసేసుకుని నవ్విలేసిందండి. నవ్విలేసింది. షాక్. మేము జనరల్గానే కాలిపోద్ది కదా సార్, అంతే కదా, అటువంటిది వేసేసి ఇట్లా అనేసరికి నోట్లో పడి నవ్విలేసింది. ఈలోపు హరికృష్ణ గారి నిమ్మకాయ అండి అమ్మవారు వచ్చింది. ఆయనకి తెలుసు, ఆరిపోయినగానే సముద్ర అమ్మవారు వచ్చింది అన్నాడు. అనేసాడు ఆయన, వెంటనే అనేసాడు. ఇక అప్పుడు ఆయన ఈ ప్రాసెస్ అంతా హరికృష్ణ గారు చేశారు. చేశాక ముందు అమ్మవారు పూజ చేద్దాం సముద్ర, తప్పు చేసాం పద అని చెప్పి అప్పుడు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇక అప్పుడు ఆయన చేత అమ్మవారికి కుంకుమ అభిషేకం, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్ళు వీటన్నిటితో అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. ఇది అసలు మరపురాని ఇన్సిడెంట్. అది ఒకటి శివరామరాజులో. అసలు మాకు అది జరిగిన రోజులు ఆ అమ్మవారు కూడా ఎంత కళ అంటే మేము ప్రతిరోజు నిత్యం పూజ చేసేవాళ్ళం అనమాట. అక్కడ వాళ్ళు అయితే ఈ విగ్రహాన్ని ఏడే ఉంచండి, ఎట్లాగే గుడి చేసేస్తామని చెప్పేసి అడిగారు. కానీ అట్లా ఉంచకూడదని చెప్పి మేము ఉంచాలన్నమాట. అసలు ఆ విగ్రహం చూడండి ఎంత కళ ఉంటుందో, జీవం. అవును, అసలు అంత ఇదనమాట మాకు. అండ్ ఆ శివరామరాజు సినిమా షూటింగ్ టైంలో మీ అంటే హరికృష్ణ గారితో షూట్ చేశారు కాబట్టి ఆయన పిల్లలు ఎవరన్నా వచ్చేవారా? ఆ టైంలో షూట్లోకి వీళ్ళు ఎవరు రాల. హరికృష్ణ గారిని ఇంటికాడ కలవటానికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ రామ్ వచ్చేవాడు. కళ్యాణ్ రామ్ వచ్చాడు, ఫారెన్ నుంచి వచ్చాడు సముద్ర మన కళ్యాణ్. నెక్స్ట్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి నన్ను ఆశీర్వాదం తీసుకో అనగానే పాపం కళ్యాణ్ చాలా మంచాడు. అట్లా ఆశీర్వాదం తీసుకొని అప్పుడప్పుడు చెప్తా ఉండు సముద్ర చేయాలి మనోడితో కూడా అని చెప్పేవాడు. అంతవరకే. ఇంకా మళ్ళీ షూట్లోకి స్పాట్కి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా అట్లా వచ్చి కనపడి వెళ్ళేవాళ్ళు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు? జూనియర్ నేను సింహరాశి రిలీజ్ అయిన తర్వాత ఒకసారి బయట కలిసాము. అప్పుడు నాకు తెలియదు ఎన్టీఆర్ అని. అట్లా పరిచయం అయినాక తర్వాత పరశూరు వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళి డైలాగ్స్ రాసేటప్పుడు అక్కడ కలిసాం అన్నమాట, మన మోదీపట్నంలో. ఇక అది చేసిన తర్వాత తను స్టూడెంట్ నెంబర్ 1 మన నిన్ను చూడాలని సినిమా ఫస్ట్ మూవీలు జరుగుతూ ఉన్నాయి. అది జరుగుతున్న తర్వాత ఇక కాస్త రెగ్యులర్గా కలిసేవాళ్ళం. నాన్నగారితో చేస్తున్నాడని వీళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళం. బాగా కలిసేవాళ్ళం. చాలా ఇదిగా ఉండేవాడు. అవునవును, అందుకే చాలా సరదాగా ఉండేవాడు, బ్రహ్మాండంగా ఉండేవాడు. పట్టుకున్నా అంటే గిచ్చి వదిలిపెట్టేస్తాడు, గిచ్చేస్తుంటాడు. అంత ఇదనమాట, అల్లరే బాగా. అలా చేసేవాడు. ఇక శివరామరాజు ఆడియో ఫంక్షన్కి పిలిచాను, వచ్చాడు. ఫస్ట్ టైము హరికృష్ణ గారు వాళ్ళిద్దరు ఫస్ట్ స్టేజ్ మీద శివరామరాజుకి ఆ సినిమాకే అక్కడి నుంచి బాగా పరిచయం ఎన్టీఆర్. అండ్ జగత్ బాబు గారితో మీ రిలేషను మీరు గమనించారా? మీ ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాకే మీరు పెద్దరికం సినిమాకి ఫస్ట్ వర్క్ చేశారు. ఆయనటే హీరోగా పెట్టి శివరామరాజు సినిమా తీశారు. సో గుర్తు చేశారా సార్ మీ ఫస్ట్ సినిమాకి నేను నా ఫస్ట్ పెద్దరికం జరిగేటప్పుడే నేను జగత్ బాబు కథ చెప్పేవాడిని. కథ చెప్పటానికి వచ్చాను. అప్పుడే ఈ సినిమాకి అప్రెంట్ చేసి ఇప్పుడే నాకు కథ చెప్పేస్తున్నాను జగత్ బాబుకి అప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్ తక్కువ. డబ్బింగ్ ఆయన చెప్పేవాడు కాదు. పెద్దరికంకి ఆశయం సినిమాకి వాటికి డబ్బింగ్ జగత్ చెప్పలా. గాయం తర్వాత డబ్బింగ్ చెప్పాడు. ఆ వాయిస్ ఏందని బాబు అనేవాళ్ళు అప్పుడు జగత్ బాబుని. వర్మ గారు చెప్పించాక ఇక ఆయనకి అక్కడి నుంచి కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగినాయి జగత్ బాబు గారికి.
ఇంకా అప్పటి నుంచి కూడా నేనేంటంటే నేను చెబుతానేవాడిని, విందామనేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. నాకు పక్కన ఇంకో కో డైరెక్ట్లో ఇంకోళ్ళు వచ్చి జ్యోతిబాబుని పరిచయం చేయి, కథ చెప్పాలంటే బాబు ఇట్లా బాబు అంటే ఏమై నువ్వు అందరిని తీసుకొని వస్తావు కథ చెప్పించడానికి అనేవాడు. ఇక ఎవరు వచ్చినా కానీ నేను ఆ హీరోనా, ఈ ప్రొడ్యూసరా, లేకపోతే వీళ్ళు అనేది లేదు. నన్ను అడిగితే మాత్రం నేను కంపల్సరీ ఫోన్ చేసి మాట్లాడి చెప్పేస్తా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సార్ అంటే మధ్యలో మీ సినిమాలు కొన్ని ఉన్నాయి. నేను నేరుగా మహానంది దగ్గరికి వస్తున్నాను. మహానంది సినిమాకి సముద్ర అయితే న్యాయం చేస్తాడు అని చెప్పేసి అక్కినేని గారు కానీ నాగార్జున గారు కానీ మీకు టిక్ మార్క్ కొట్టారు. ఆ సమయంలో సుమంత్ గారికి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మాస్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు. ఆ సినిమాకి చాలా బలంగా అక్కినేని కుటుంబం మిమ్మల్ని నమ్మింది. అది డెలివరబుల్ కొంచెం అటు ఇటుగా అయ్యేలేకే చాలా డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పి ఒక టాకు. లేదు అంటే సినిమా అది డిసప్పాయింట్ చేయలేదండి. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే సుమంత్ తీసుకునే డెసిషన్లో వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. నాగార్జున గారు కానీ వాళ్ళు. నాగేశ్వరరావు గారు ఏంటంటే పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి నా తాతయ్య గారు ఈ సినిమా డైరెక్టర్ అంటే ఓహో మీరా అని చెప్పి చాలా బాగా మాట్లాడేవాడు నాగేశ్వరరావు గారు అప్పుడు. అయితే సినిమా తీసినప్పుడు నేను పెట్టే ఖర్చు ఆ సినిమాకి అస్సలు రాజీ పడలేదండి. బీభత్సం ఖర్చు పెట్టి ఎరగదీసే సినిమాని. సుమంత్ లైఫ్లోనే అంత మా సినిమా కానీ అలాంటి చేయలే. సో అప్పుడు నాగార్జున గారు అనుష్కని మాకు సూపర్ జరుగుతుంటే పరిచయం చేశారు. అమ్మాయి ఇది అని చెప్పేసి అప్పుడు అనుష్కని సెలెక్ట్ చేసుకొని చేశాక అసలు సుమంత్ కానీ వాళ్ళంతా ఫుల్ హ్యాపీ. సినిమా 120 సెంటర్స్ 150 డేస్ పడిందండి. చాలా మంచి ప్రాఫిట్ సినిమా. ప్రాఫిట్ సినిమా రిజల్ట్ గురించి కాదు. అయితే ఆ సినిమా పబ్లిసిటీ బాగా చేయలేదని వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు. ఇంత మంచి సినిమా, ఈ రకమైన మా సినిమా అసలు ఎంత బాగా తీశాడు, దీన్ని ఎందుకు పబ్లిసిటీ తక్కువ చేశాడు ప్రొడ్యూసర్ అని కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డారు. కానీ వెరీ వెరీ హ్యాపీ సుమంత్ బాబు కానీ వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ నాగార్జున కూడా సముద్రాకి మనం చేద్దాం, మన స్టూడియోలో ఇద్దామని చెప్పి కూడా మాట్లాడాడు నాగార్జున గారు. అంటే ఇది కరెక్టో కాదో చెప్పండి. ఆ పబ్లిసిటీ ఇష్యూ ఒకటి, అండ్ ఇంకోటి ఆ సినిమాలో హీరోతో పాటు సుమంత్ గారితో పాటు శ్రీహరి గారికి ఎక్కువ స్క్రీన్ టైం దొరికిపోయింది. సో సుమంత్ని మనం ఇలా కాదు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది అనేసి ఒక అంటే అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా పబ్లిసిటీ విషయంలో కొంచెం పబ్లిసిటీ చేయలేదని వాళ్ళు ఫీల్ అయ్యారు. అదొకటి జరిగింది. శ్రీహరి గారు ఏంటంటే నేను యాక్షన్ హీరోని సుమంత్ మీద ఇలా తీశారు, ఇలా తీస్తున్నారు అనేది ఆయన ఫీల్ అయ్యాడు. సుమంత్ అనేవాడు హీరో సినిమాలో, మీరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్. సో అన్నయ్య, సో మనం ఎలివేట్ చేయాల్సిన దాన్ని మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టలేదే. అందుకని నేను ఆ సినిమాలో ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో 500 ఫ్రేమ్స్ వాడింది నేనే ఫస్ట్ టైం, మహానంది. ఆ తర్వాత మళ్ళీ ఆ డైరెక్ట్లు వాడి చేశారు. రెయిన్ షాట్లో ఆ డ్రాప్స్ని కూడా క్యాప్చర్ చేస్తారు. అట్లాగా అప్పుడు లింగస్వామి తమిళ్లో చేసేవాడు, కన్ననే ఆ ఫైట్ చేసింది లింగస్వామి. మేము మంచి ఫ్రెండ్స్ చెన్నై నుంచి. ఇది వాడామంటే మచ్చా అది పంపించు చాలా బాగుంటుంది అని చెప్తే కన్న మాస్టర్ తెలుగులో లేదు అప్పటి వరకు. అందుకే ఒక పందెం కోడి సినిమాలు చూడండి, ఆ ఫైట్లో కూడా లాస్ట్ ఫైట్లో డస్ట్ అంతా ఇదవుతూ ఉంటుంది. అట్లా చేశాక మళ్ళీ ఏం చేసాం, ట్రైన్ ఫైట్కి వచ్చేసరికి నా మీద తీస్తావా లేదా అని చెప్పి శ్రీహరి గొడవ పెట్టుకున్నాడు నన్ను. ఓకే, అదే ఆ గొడవ. నా మీద తీస్తావా లేదా అని చెప్పేసి అంటే అన్న అది రెయిన్ బ్యూటీ ఉంటుంది, అవి డ్రాప్స్ అయ్యేది ఓన్లీ ఫాలింగ్కి రొటేట్కి వాడితే టూ మచ్ ల్యాగ్ అయిపోద్ది అన్న అంటే వినలా, అలిగాడు నా మీద, నువ్వు కావాలని చేస్తున్నావు అది చేసి చేయటానికి నాకేముందన్న తీస్తాను నువ్వే చూడని చెప్పేసి తీసా. తర్వాత ఇక్కడ శ్రీహరి గారికి నాకు మా ఇద్దరికి చిన్న క్లాష్ అయింది అనమాట. ఆయన అలిగి నా మీద నేను నా వర్క్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసి నేను ఆయన్ని అని కొద్ది రోజులు ఇద్దరు మాట్లాడుకోవాలా. మాట్లాడుకోకుండా తర్వాత మాట్లాడి సారీ సముద్ర అది నీ వర్క్ అని చెప్పి తర్వాత అన్నయ్య రియలైజ్ అయ్యి మళ్ళీ ఇద్దరం ఒకటైపోయాం హ్యాపీగా.
ఇది జరిగిన డిస్టర్బెన్స్. ఓకే, సారీ సార్, నాకు అంతే జరిగింది. రాంగ్గా ఇదే జరిగింది, వేరే బట్ గొడవ జరిగిందని తెలుసు కానీ ఏందనేది క్లారిటీగా కాదు కానీ ఇది అనమాట. అదే నా మీద తీస్తావా లేదని అడిగాడు శ్రీహరి అన్న. ఇంకా అక్కడ కొంచెం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.